హలో అండి. క్లాసికల్ డాన్స్‌కి మేకప్ చాలా ఇంపార్టెంట్ కదా! మరి మొన్న మావుళ్ళం టెంపుల్ దగ్గర జరిగిన ప్రోగ్రామ్‌కి మా కనిష్క ఎలా రెడీ అయిందో చూద్దామా? గుడి దగ్గర ప్రోగ్రామ్ ఈవినింగ్ 4కి స్టార్ట్ అవుతుంది. కానీ మేడం మాత్రం మార్నింగ్ 10 కల్లా వచ్చేయాలని చెప్పారు. అంత పొద్దున్నే ఎందుకా అనుకున్నాం. కానీ వెళ్లి చూసాక అర్థమైంది. అంతమందికి మేకప్ ఫినిష్ అవ్వడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు. అందరికీ మేకప్ వేయడం అంతా ఫినిష్ అయ్యేసరికి 3:30 అయిపోయింది. మా కనిష్క ఇంతకుముందు స్టేజ్ మీద పెర్ఫామ్ చేసింది, కానీ క్లాసికల్ డాన్స్ మాత్రం ఇదే ఫస్ట్ టైం స్టేజ్ మీద చేయడం. ఫస్ట్ టైం కదా ఈ క్లాసికల్ డాన్స్‌కి మేకప్ వేసుకోవడం. అంతా అయ్యేసరికి చూడడానికి మా కనిష్క ఎలా ఉంటుందో అని వెయిట్ చేస్తున్నాము. ఫస్ట్ మాకు కాస్ట్యూమ్ ఇచ్చేశారు. సో, కాస్ట్యూమ్ ముందేసేసిన తర్వాత మేకప్ స్టార్ట్ చేసాం. మేకప్ ఇలా అందరూ లైన్‌లో నుంచొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కింద మేకప్ వేయించుకొని తర్వాత పైకెళ్ళి జ్యువెలరీ అంతా సెట్ చేసుకున్నారు. ఆ లైన్‌లో నుంచున్న టైం కూడా ఏమాత్రం వేస్ట్ చేయకుండా ప్రాక్టీస్ చేసేస్తుంది డాన్స్ వాళ్ళ అక్కతో కలిసి. స్టెప్స్ అన్నీ మర్చిపోకుండా ఒకసారి ప్రాక్టీస్ చేస్తుంది. వీళ్ళ ప్రాక్టీస్ ఏమో గానీ ఆ జడెక్కడ ఊడి కింద పడిపోతుందా అని మా టెన్షన్ మాది. అసలే వీళ్ళకి జుట్టు ఉన్నదే కొంచెం కొంచెం. గుండు చేయించి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది. కానీ జుట్టు మాత్రం ఇంకా జడకి అందట్లేదు. అలా కొంచెం కొంచెం వస్తే అడ్జస్ట్ చేసి ఆ జడ అలా పెట్టాం. మా కనిష్క ఇంతకుముందు వెస్టర్న్ డాన్స్ చేసింది, కానీ క్లాసికల్ డాన్స్ మాత్రం ఇదే ఫస్ట్ టైం. సో, ఎలా చేస్తుందా అనే కొంచెం డౌట్ కూడా ఉంది. స్టెప్స్ ఏమైనా మర్చిపోతుందా అని. బాగానే చేసింది కానీ. ఫుల్ డాన్స్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఇక కింద కనిష్క మేకప్ అంతా ఇలా ఫినిష్ చేసేసుకుంది. ఇంకా లిప్స్టిక్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. అది లంచ్ తర్వాత అన్నారు. సో, పైకొచ్చి ఇక్కడ లైన్‌లో నించుంది. ఇక్కడ తలపైన కొప్పె ఉంటుంది కదా, దాన్ని పెడుతున్నారు. దాన్ని ఇలా సూది దారంతో అడ్జస్ట్ చేసి కుట్టేస్తున్నారు. అది అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది. సో, లంచ్ చేసేసిన తర్వాత ఇంకా లిప్స్టిక్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. అది కూడా ఇక్కడ ఫినిష్ చేసేసారు. ఈ లిప్స్టిక్ ఫినిష్ అయిపోయిన తర్వాత పైకి వెళ్తే అక్కడ మేడం జ్యువెలరీ అలాగే పైన ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి కూడా సెట్ చేసేసి మొత్తం ఫినిష్ చేసేసారు వాళ్ళ మేకప్‌ని. ఇంకా బ్యాంగిల్స్ ఒకటే మనల్ని తెచ్చుకోమన్నారు. ఆ బ్యాంగిల్స్ నేను లాస్ట్‌లో వేశాను ఇంకా. ఆ జ్యువెలరీ పెట్టి ఫ్లవర్స్ పెట్టేసరికి లుక్ ఇలా ఉంది. ఆ తర్వాత నేను బ్యాంగిల్స్ కూడా వేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మాకైతే చాలా బాగా అనిపించింది. చాలా ముద్దుగా ఉంది మా కనిష్క. మా చిన్ని తల్లి ఎలా ఉందో మీరందరూ చెప్పడం మర్చిపోకండి. కామెంట్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.